వేసాను, ఇది వేస్తున్నాను. ఈ రెండు ఏది క్లీన్ చేస్తాం మన ఉద్దేశం ఏంటి అని అంటే దీంట్లో ఉన్నటువంటి బ్లూని తీసేయడం మన ఉద్దేశం. ఎట్లా ఈ కంపెనీ వాటర్ బ్లూతో సహా ఈ కంపెనీ వేస్తున్నాం దీంట్లో. అవునా, ఇది నథింగ్ బట్ బ్యాక్టీరియా. ఇప్పుడు ఇది దీంట్లో కూడా వేసినాం కదా, ఇదేమైపోయింది, క్లీన్ చేసి ఇది మొత్తము క్లీన్ అయిపోయింది. ఇదేమో వెస్టేజ్లో దొరికేటువంటిది, ఇది చూడు. ఇదేమో వెస్టేజ్లో దొరికేదేమో మొత్తం క్లీన్ చేసేసి. అవునా, ఇక బయట కంపెనీలు ఎట్లుంటుంది అని అట్లే ఉంది. అంటే దీంతో మనము క్లీన్ చేసినా పోతుందామా, పోతలేదు. అవునా, ఇది అట్లనే ఉంది అన్నట్టు. ఇప్పుడు దీన్ని చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే మన ఇప్పుడు చిన్న పిల్లలు ఉంటారు, దాని మీదకి బ్యాక్టీరియా అనేది దాని మీద వచ్చేస్తుంది. అట్లనే తీసుకొని వాళ్ళు తినడంతో ఏమైపోతుంది అని అంటే వాళ్ళ కడుపులో నొప్పి లేవడం కానీ, డైజెషన్ ప్రాబ్లమ్స్ రావడం కానీ అవన్నీ కూడా జరుగుతుంటాయి. అదే కనుక ఇప్పుడు మొత్తం దీంతో క్లీన్ చేసాం అనుకో, ఇది ఎత్తైతే కలర్ని అన్నింటిని కూడా క్లీన్ చేస్తుంటుంది. దీంట్లో కొంత భాగం అన్ని కూడా క్లీన్ చేస్తే చూద్దాం, దీన్ని క్లీన్ చేస్తుందా లేదు చూడండి. ఏం చేసింది, ఇది కూడా క్లీన్ అయిపోయిందా లేదా. దీంట్లో ఉన్న బ్లూ మొత్తం అంటే ఇది అంత పవర్ఫుల్గా పనిచేస్తుంది అన్నమాట. అట్లా అంటే దీంట్లో ఉన్నదాన్ని ఈ కలర్ సేమ్ ఉన్నది, ఈ కలర్ సేమ్ ఉన్నది. అంటే ఆల్మోస్ట్ దీంట్లో ఉన్నది మాత్రం కొన్ని ఏమో బ్లూ కలర్, కొన్ని ఏమో పింక్ కలర్, కొన్ని ఏమో ఎల్లో కలర్ ఉంటాయి. కలర్ నీళ్ళు ఉంటాయి. రిజల్ట్ ఓరియంటెడ్ ఇక్కడ మన దగ్గర ఉంటాయి.